రాష్ట్రాల్లో పాలకడలే పొంగింది. ఒక సాంకేతిక నిపుణుడు ఇంతటి అద్భుతం సాధించడం అపూర్వం, అనితర సాధ్యం. దేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా కురియన్ కృషిని చూసి అబ్బురపడింది, అభినందించింది. అందరూ ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఒంటరిగా ఉండి ఏదైనా సాధించాలంటే కొంత కష్టమవుతుంది. అదే అంతా కలిసి సమిష్టిగా ఉంటే అసాధ్యం అనేది ఉండదు. అమూల్ విజయవంతంగా నడుస్తుంది. అయినా భవిష్యత్తులో అది కొంత సడలే అవకాశాలుంటాయి. దానికి అదనంగా మరికొన్ని పరిశ్రమల్ని ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు ఈ సంస్థకు ఏ ప్రమాదం ఉండదు. అందుకోసం గుజరాత్ లోని ప్రతి జిల్లాల్లో అమూల్ పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాం. దాంతో అమూల్ ఎప్పటికీ పటిష్టంగా ఉండగలదు. ఆపరేషన్ ఫ్లడ్ తొలి దశలో డైరీల ఏర్పాటు, మలి దశలో డైరీల ఆధునికీకరణపై దృష్టి సారించింది. ఈ బృహత్తర ప్రణాళికకు ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థలు సహకారం అందించాయి. కొరియన్ కృషిని, అతడు సాధించిన అద్భుతాలను ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. దానికి కురియన్ను అధ్యక్షుడిగా చేశారు. ఇది కురియన్ విజయగాథ, క్షీర విప్లవ విజయం, బక్క రైతుల అండగా ఓ సాధారణ వ్యక్తి సాధించిన అద్భుతం. అన్నదాతల బాగు కోసం అహర్నిశలు శ్రమించిన డాక్టర్ వర్గీస్ కురియన్ అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. 1965 నుండి 23 ఏళ్ల పాటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరించారు. 79లో ఇర్మా ఆరంభం మొదలుకొని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా పనిచేశారు. 1982 నుండి త్రిభువన్ దాస్ ఫౌండేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. 1983 నుండి గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గా చేశారు. 1984లో గుజరాత్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 1986 నుండి 2000 వరకు నేషనల్ డైరీ ఫెడరేషన్ చైర్మన్ గా కొనసాగారు. 1992 నుండి 2001వ సంవత్సరం వరకు ఇండియన్ డైరీ మిషనరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇంకా అనేక రంగాల్లో దేశ వికాసానికి కృషి సాగిస్తున్న ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు డాక్టర్ వర్గీస్ కురియన్ వివిధ హోదాల్లో కొనసాగారు. పసిబిడ్డ నుంచి పండు మురిసలి దాకా అందరికీ పాలు అవసరమే. పాలతో వెన్న, నెయ్యి, ఐస్ క్రీం, పాలపొడే కాకుండా మరెన్నో ఉత్పత్తులు చేపట్టవచ్చు. ఇదే కురియన్ భావన. మహిళల చొరవతోనే క్షీర విప్లవం విజయవంతమవుతుందనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. పాల ఉత్పత్తిలో అమెరికాను మించిన తలసరి వినియోగం మాత్రం చాలా తక్కువ. కేవలం పెరుగు, మజ్జిగ, నెయ్యి స్థాయిలోనే వినియోగం ఉంది. అయితే ఈ పరిధులను మనం దాటాల్సిన ఆవశ్యకత ఉందంటారు కురియన్. India is destined భారతదేశం రాబోయే 10 ఏళ్లలో లేక 20 ఏళ్లలో ప్రపంచానికి రాజధానిలా మారనుంది. అయితే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దేశమైతే లాభం లేదు. అమెరికాను చూడండి, చాలా గర్వమైన దేశం. ఇతర దేశాల పట్ల వాళ్ళ వైఖరి చూడండి ఎలా ఉంటుందో. అందుకోసం ప్రపంచంలో గొప్ప దేశం ఏదైనా సరే ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండాలి. చిన్న దేశాలకు శాంతి సహకారాలను అందించాలి. మానవత్వంతో మనగలగాలి. అది ఒక్క భారతదేశంలోనే సాధ్యం. భారత్ నంబర్ 1 దేశం అవుతుంది. ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. అదే నాకు కావాల్సింది. సరైన శక్తియుక్తులు సమకూర్చుకోకుండానే గ్యాట్ ఒప్పందంపై సంతకం చేయటం వల్ల భవిష్యత్తులో మన పాడి పరిశ్రమ తీవ్ర సమస్యల్ని అధిగమించాల్సి వస్తుందని కురియన్ ఆందోళన పడేవారు. ఏది ఏమైనా ఈ రోజు దేశీయ మార్కెట్లో అమూల్దే అత్యధిక వాటా. ఇది నిస్సందేహంగా కురియన్ ఘనతే అని చెప్పవచ్చు.
1995 సహకార చట్ట సవరణకు కురియన్ చొరవే కారణం. ఈ చట్ట సవరణ డైరీల ఎదుగుదలకు ఎంతో తోడ్పడింది. ముదిమి వయసులో సైతం సడలని ఆత్మవిశ్వాసం ఆయనది. కురియన్ ప్రపంచం గర్వించదగ్గ కర్షక మిత్రుడు, వ్యవసాయ ఉద్యమకారుడు. ఇది నోబెల్ పురస్కార గ్రహీత నార్మన్ బోర్లాగ్ ప్రశంస. దేశంలో సహకారోద్యమానికి విశేష కృషి చేసిన డాక్టర్ కురియన్ పొందిన సత్కారాలెన్నో. 1963లో అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు లభించింది. 1965లో పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్, 1986లో కృషిరత్న పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1989లో నెదర్లాండ్స్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. 1993లో అమెరికాలోని వరల్డ్ ఎక్స్పో వారి ఇంటర్నేషనల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. 1999లో భారతదేశ రెండో అత్యుత్తమ సత్కారం పద్మవిభూషణ్ ను ఆయన పొందారు.